వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హీట్ అనే అంశంపై అవగాహన స్పెషల్ డ్రైవ్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా, సిసిఎల్ఏ కమిషనర్ జయలలిత, విజయవాడ కమిషనర్ జ్ఞానచంద్ర. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆటోనగర్ ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. స్వచ్ఛాంధ్ర ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే వద్ద రామ్మోహన్. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి పలు సూచనలు చేసిన కలెక్టర్. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు రూఫ్ టాప్ లో మొక్కలు పెంచడం, వేసవి కాలంలో ఎండ తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రజలు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చెట్లు పెంచడం వల్ల ఎండ తీవ్రతరం తగ్గించడంతో పాటు మంచి వాతావరణాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33 సత్యనారాయణపురం సర్కిల్ 2 ఏకేటీపీ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ బీట్ ది హీట్ అనే అంశంపై అవగాహన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, సిసిఎల్ఏ కమిషనర్ జయలలిత, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర పాల్గొన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించి ఏకేటీపీ స్కూల్ పరిసరాల్లో మొక్కలు నాటి అనంతరం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలలో ప్రతి 3వ శనివారం సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, బీట్ ది హీట్ అనే కార్యక్రమం ద్వారా ఈ వేసవి కాలంలో ఎండవేడి నుండి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరిస్తున్నామన్నారు. మనకి ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో వస్తూ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వచ్ఛ ర్యాంకింగ్స్. సో దాని అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టు స్వర్ణాంధ్ర 2047 కింద ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి 3వ శనివారం మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నాము. జనవరిలో మనము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో రీసోర్స్ పైన ఫోకస్ చేయడం జరిగింది. అలాగనే మార్చ్లో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్రమోట్ రీయూజబుల్స్ అనే ఒక థీమ్తో కంప్లీట్ చేయడం జరిగింది. ఏప్రిల్ లాస్ట్ మంత్ మనము ఈ చెక్ అంటే ఈ వేస్ట్ పైన అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మే అండ్ జూన్ చాలా ఎండాకాలం ఉన్న టైం కాబట్టి ఈ ఒక నెల థీమ్ వచ్చేసి బీట్ ద హీట్ అని ఒక థీమ్తో రాష్ట్రంలో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో అలాగే కార్పొరేషన్లో ఈ థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయాలి అని వచ్చిన ఆదేశం మనము అమలు చేస్తున్నాము. విఎంసీకి వస్తే మనకి 64 వార్డులు, 286 సచివాలయంస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 10 to 15 లక్షల జనాభా ఉన్న ఒక మేజర్ సిటీ ఎన్టీఆర్ జిల్లాలో ఉంటాయి విఎంసీ. ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో కూడా సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం మే అండ్ జూన్లో హీట్ వేవ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చాలా ఎండ పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 మంత్స్ నుంచి పెరిగిన ఎండ లాస్ట్ 1 వీక్ ఇంకా పెరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో సఫర్ అయ్యేది వచ్చేసి ఫస్ట్ హ్యూమన్స్. ఎందుకంటే చాలామంది పని కోసం బయట రావాలి, వాళ్ళు బస్ స్టాండ్కి రావాలి, అలాగనే వాళ్ళు బయట వచ్చి రోడ్లో ఏదో కార్యక్రమానికి బయట వస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టి పెట్టుకుని ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. విజయవాడలో గత 4 నెలలుగా మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు, మన సిసిఎల్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక అధికారులు ఒక మంచి కార్యక్రమం. దీంట్లో ప్రజలకి అవగాహన కల్పించడం,
ముఖ్యంగా దోమలు ఏదైతే మనకి తెలియకుండానే మన ఇంటిలో పెరుగుతున్నటువంటి మనకి హాని చేసే దోమల్ని ఇవాళ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి సమయంలో దాన్ని ఏ విధంగా అరికట్టాలి, అలాగే మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ దానికి మరి నగరపాలక సంస్థ సమర్థవంతమైనటువంటి అధికారి ధ్యాన్ చంద్ గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఎక్కువ స్లమ్ ఏరియా, మరి విజయవాడ 3 నియోజకవర్గాలకి ఆయన కమిషనర్ అయినా మా నియోజకవర్గాల్లో దాదాపు 2,90,000 మంది ఓటర్లు ఉంటారు. కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది 4వ నెల మనం ఇటువంటి శుభ్రతం కార్యక్రమం చేసుకోవటం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేసుకోవటం. సో దీని భాగంగా ఇప్పుడు ఈ నెల బీట్ ద హీట్ అని, అంటే ఇప్పుడుకున్న ఎండకి మనమేమి ముందు చర్యలు తీసుకోవాలా లేదు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా అన్నది మీద ఫోకస్ చేయటంకు ఈ నెల థీమ్గా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సో దాని భాగస్వామ్యంగానే ఈరోజు ఇక్కడ చుట్టూ కూడా అన్ని ఎక్కువ ఇల్లులు ఉన్న ఈ ప్రాంతంలో పెట్టుకోవటం. ఎందుకంటే మనము ఏ కార్పొరేషను లేకపోతే సిటీయో చూస్తే కాంక్రీట్ జంగుల్ అంటాము. మనం ఎక్కడ కూడా మట్టి ఉండవు, మొత్తం కాంక్రీట్ వేసి కట్టేస్తాము. మన రోడ్ కానీ లేకపోతే కాలువ కానీ, మీరు ఇట్లాంటి అపార్ట్మెంట్స్ ఉంటే కూడా మీరు మొత్తం ఇట్లా ఇది వేసేస్తాము, కాంక్రీట్, మట్టి అనేది కనపడదు. సో అటువంటి చోట్ల ఇటువంటి కార్యక్రమం పెట్టుకోవటం కూడా అవగాహన మంచిది. ఎందుకంటే కొంచెమన్నా మనం అట్లాంటివి వీలిన వరకు చెట్లు పెంచుకుంటే ఇక్కడ ఉన్న ఆ కాంక్రీట్ రేడియేషన్ వల్ల వచ్చే హీట్ అన్న తగ్గించడానికి అవకాశం ఉందా అన్నది చూడడానికి ఒక ఎక్స్పెరిమెంటేషన్. లాడియా విజయవాడ నగరంలో తన 4వ స్టోర్ను లాంఛనంగా ప్రారంభించారు. వజ్రాభరణ రంగంలో తనదైన ముద్ర వేసిన ల్యాబ్ గ్రోన్ వజ్రాభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా విజయవాడ నగరంలో తన 4వ స్టోర్ను లాంఛనంగా ప్రారంభించింది. అధునాతన వజ్రాభరణాలతో కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్తో వజ్రాభరణ ప్రియులకు స్వాగతం పలుకుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లాడియా యొక్క తొలి స్టోర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ తెలిపారు. బంగారు వజ్రాభరణ ప్రియులు నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. విజయవాడ బందర్ రోడ్లోని పీవీఆర్ స్టోర్ నందు భారతదేశంలోని అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా తన 4వ స్టోర్ను ప్రారంభించింది. ఈ స్టోర్ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలను తమకు కావాల్సిన డిజైన్లలో చేయించుకుంటున్నారని అన్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగిందని, కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ అందిస్తోందన్నారు. లాడియాలో సొంత నచ్చిన డిజైన్ను తయారు చేసుకోవచ్చని అన్నారు. డైమండ్ గ్రేడింగ్లో సర్టిఫికేషన్లో గ్లోబల్ అథారిటీ అయిన ఐజీఐ నుండి ధ్రువపత్రాలు ఉన్నాయని అన్నారు. క్యారెట్ డైమండ్ ధర 24,999 రూపాయల నుండి ప్రారంభమై విభిన్న కలెక్షన్ల శ్రేణిలో లభిస్తున్నాయన్నారు. మే 17 నుండి మే 25, 2025 వరకు డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% తగ్గింపు, ఎటువంటి వృధా లేకుండా ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్ను లాడియా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. లాడియా స్టోర్ 4th స్టోర్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ 2 హైదరాబాద్ అండ్ 1 ఇన్ బెంగళూరు. సక్సెస్ఫుల్గా 3 కంప్లీట్ చేసుకుని 4th లాంచ్ ఇన్ విజయవాడ. ఒక గ్రాండ్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి చాలా చాలా సంతోషం. And yeah, I think lab grown diamonds is going to become the next future diamonds anukuntanu. I think a lot of hype for lab grown diamonds. Ante nenu peddaga ade cheptunanu, I generally don't wear a lot of jewelry. Nenu takkuva jewelry vesukodame chaala takkuva, but yeah, my amma gariki chaala ishtam diamonds ante. So maybe sometimes మీకు ఏదైనా నచ్చితే గిఫ్ట్ ఇవ్వాలి. మీ మదర్ నేను ఇవ్వాలా? మీరే ఇవ్వాలి కదా. నేను మీకు ఇస్తాను, మీరు మీ మదర్. ఖచ్చితంగా, దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఇది న్యాచురల్, ఇది ల్యాబ్ గ్రో అనేది చెప్పడానికి, చూసి చెప్పడానికి కానీ ఎవ్వరూ చెప్పలేరు. మా మమ్మీకి అది చేపల పులుసు చేసి ఒక అదే చెప్తూ ఉన్నాను, అంత కాస్ట్లీ కొని ఇచ్చేసాను, ఇక్కడ ముందే చూసింటే ఇక్కడ సగం ప్రైస్లో అయిపోయేది అనేసి. ఇంకా 10 మూవీస్ సైన్ చేస్తున్నారు. సో దాంట్లో ఏదో
బుల్రాజ్ చాలా బిజీగా ఉన్నట్టున్నాడుగా, అన్ని చోట్ల వాడే ఉన్నట్టున్నాడు. వెరీ హ్యాపీ. ఐ మీన్ ఒక సినిమా చాలా మందిని లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తారు కదా. సో సంక్రాంతికి వస్తున్నాం, మీరు అందరు చూస్తుంటారు, మీకు అందరికి నచ్చింది కదా సినిమా. సో నేను అదే చెప్పాను కదా, వెరీ సింపుల్ పర్సన్. నేను చాలా లైట్ జ్యువెలరీయే ప్రిఫర్ చేస్తాను. ఏదైనా ఫంక్షన్స్కి వాటికైతే పెళ్లి చేసేసుకుందామా, ఇప్పుడే కదా సినిమా హిట్ అయింది. నా పేరు అఖిల్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ లాడియా డైమండ్స్. ఈరోజు మా 4th స్టోర్ విజయవాడలో ఓపెన్ చేశాము బై యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు ఓపెన్ ద స్టోర్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఎంజీ రోడ్లో మన దగ్గర మోర్ దెన్ 50 జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి, కానీ లాడియానే ఎందుకు అంటే ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి లాడియా కేర్ ఆఫ్ అడ్రస్. లాడియా అంటేనే ల్యాబ్ డైమండ్స్, ఇట్స్ అ షార్ట్ ఫామ్ ల్యాబ్ డైమండ్స్కి. సో మీకు ఇక్కడ రోజువారీ వేసుకునే జ్యువెలరీ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు ప్రతి టైప్ ఆఫ్ జ్యువెలరీ విత్ ల్యాబ్ డైమండ్స్తో దొరుకుతాయి. మా దగ్గర 1000+ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని వెరైటీస్లో ఉన్నాయి. సో మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ దొరుకుతుంది. మేము తొందరలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం, ఇంకా ఎక్స్క్లూజివ్, ఇంకెలాగా ఇక్కడ మీకు నచ్చేటట్టు ఎలా చేయాలో ఇంకా ప్లాన్ చేసి ప్రతి డే మీకు కొత్త టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో తప్పకుండా స్టోర్కి రండి, మా కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. లాంచ్ ఆఫర్స్ వచ్చి డైమండ్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నామండి. అండ్ ఆల్సో మా స్టోర్లో వేస్టేజ్ అనేదే లేదు. సో మీకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉండేది, దాని మీద కూడా డిస్కౌంటింగ్ ఇస్తున్నాము. 100% ఆన్ డైమండ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ 100% ఆన్ డైమండ్ అండ్ గోల్డ్ మీద ఎక్స్చేంజ్ ఉండిద్దండి. మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. జ్యువెలరీ అనేది అందరికీ అన్ని రకాలమైన జ్యువెలరీ కావాలి, ఎవరు ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది వేసుకోవాలనుకోవట్లేదు, ఈవెంట్కి మార్చుకుందాం. సో నేను వేసుకుంది కూడా లాడియా నుండే. యూ కెన్ సీ ఇట్స్ ఆల్ సాలిటేర్. It's all solitaire? Yeah, it's all solitaire. You're the director. You're the director? Yeah. She's a little bit కొంచెం నర్వస్గా. రాకముందు మొత్తం న్యాచురల్గా వేసుకునేదాన్ని, బట్ సిన్స్ ల్యాబ్ గ్రోన్ వచ్చిన దగ్గర నుండి ఐ బీన్ దీని నుండే తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ అండ్ న్యాచురల్. ఐ థింక్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి. అండ్ మీరు కూడా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ప్లీజ్ టు విజిట్ ద స్టోర్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహం అందిస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. నేడు ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలను అందజేస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. మాజీ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారని, ఇండియన్ కబడ్డీ అసోసియేషన్కు ఈ వివరాలు అందజేశామని చెప్పారు. కబడ్డీ ఆటతో పాటు క్రీడాకారులు వృద్ధి చెందేలా కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంలో క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులు బాగా రాణించి ప్రభుత్వం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏకేఎఫ్ఐగా నేను అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కూడా స్పోర్ట్స్ కోడ్ ఆధారంగా
యాజ్ పర్ స్పోర్ట్స్ గైడ్లైన్స్ తోటి ఎన్నుకున్నందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి, అలాగే అబ్జర్వర్ గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అంతకన్నా ముందుగా ఈ పోస్ట్ నేను విజయనగరం జిల్లా మా గురువుగారు భగవాన్ దాస్ గారు అప్పట్లో ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చాలా రోజులు చేసేవారు, చాలా సంవత్సరాలు చేశారు. మళ్ళీ అలాంటి పదవి నాకు మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ని ముందు నా పేరు కృష్ణ, నాది విశాఖపట్నం జిల్లా. ఇవాళ కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా మంచి వాతావరణంలో, ఎటువంటి కాంట్రవర్షన్స్, ఎటువంటి కాంపిటీషన్స్ లేకోకుండా మంచి వాతావరణంలో ఎన్నిక జరిగింది. నన్ను వైస్ ప్రెసిడెంట్గా, ప్రభాత్ గారిని ప్రెసిడెంట్గా, శ్రీకాంత్ గారిని సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా కబడ్డీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ముందర ఉన్న కర్తవ్యాలు ఏంటంటే మన కబడ్డీ టీంని నేషనల్స్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలి. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు మా ఏకేఎఫ్ఏ అబ్జర్వర్ అయినటువంటి వీరేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ చేయడం జరిగింది. పూర్తిగా స్పోర్ట్స్ కోడ్ అనుసరించి 2011 స్పోర్ట్స్ NSDCI గైడ్లైన్స్కి అనుగుణంగా, మా ఏకేఎఫ్ రూల్స్కి అనుగుణంగా ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ బాడీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్నారో క్రీడాంధ్రప్రదేశ్గా ఉండాలని, దాంట్లో కబడ్డీ మరి ముఖ్యంగా ముందుండాలని మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ తొందరలోనే ఐదుగురికి కూడా మా అసోసియేషన్ తరఫున ఈరోజు ఏదైతే ఖేలో ఇండియాలో మెడల్ కొట్టారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగింది. అలాగే మన ఖేలో ఇండియాలో మంచి ప్రతిభ కనబరిచినందుకు మణికంఠ అనే కుర్రోడికి పాట్నా పైలట్స్ నుంచి 3 lakhs రూపీస్ని మన అసోసియేషన్ ద్వారా ఇప్పించడం జరిగింది. రానున్న కాలంలో ఆ క్రీడాకారుని ఇండియన్ టీంలో ఆడే విధంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రోత్సహిస్తుందని, అలాగే నెక్స్ట్ పుట్టుకొడుగులాగా పుట్టుకొస్తూనే ఉంటాయి, ఏదో పేరు ఊరు లేని సంఘాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ అమ్యూచర్ కబడ్డీ ఫెడరేషన్ ఇండియా ఎవరికైతే గుర్తింపు వస్తుందో ఆ సంఘానికే సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు డిఎస్సిలో క్రీడా కోటాలో తీసేసి ఏదైతే ఫామ్ 2 అన్నీ కూడా మా అసోసియేషన్ ద్వారానే శాప్ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ రికగ్నేషన్. ఫ్రెష్ ఎలక్షన్ అనేది ఎందుకు పెడుతున్నాం ఆంధ్ర కబడ్డీ కంటే 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు ఏదైతే గవర్నమెంట్ రీఆర్గనైజేషన్లో 13 జిల్లాల నుంచి 26 ఇంక్రీజ్ చేశారో దానివల్ల మిగతా కొత్తగా జిల్లాలని ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు మరలా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి రాబోయే రోజుల్లో 26 జిల్లాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. కాబట్టి ఆ అవకాశాన్ని ఈరోజు వినియోగించుకొని కొత్త అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో ప్రభావతి మేడం గారు ప్రెసిడెంట్గా, ఈ యలమంచిలి శ్రీకాంత్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర కోసం పనిచేస్తున్నామని, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటోనగర్ ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జరిగింది. ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రత్యేక థీమ్తో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ఆటోనగర్లో ఎక్కువ చెత్త ఉంటున్న ప్రాంతాలను పరిశీలించి వాటిని శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ హిత క్రమశిక్షణ, సమాజంపై బాధ్యతగా మన నుంచే మార్పు మొదలవ్వాలని పిలుపునిచ్చారు. మనం వేసే ఒక చిన్న అడుగు పెద్ద విజయానికి దారితీస్తుందని, అన్నింటా స్వచ్ఛత మెరుగైన జీవితానికి బాసటగా నిలుస్తుందన్నారు. ఈ నెల బీట్ ది హీట్ ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ పర్యావరణం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హరిత విస్తీర్ణాన్ని పెంచడం వల్ల మనకు భావితరాలకు ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. ఏ రకంగా తట్టుకునే విధంగా చేపట్టాల్సినటువంటి అవసరాల మీద మనం కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇక్కడ దానికి ప్రతి 3వ శనివారం కూడా ఒక్కొక్క సబ్జెక్టుని తీసుకుని చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాలు ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటన్నిటి పట్ల అవగాహన వచ్చే విధంగా మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మనం కూడా
మనకున్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటుగా మనకున్నటువంటి శానిటరీ సిబ్బంది కానివ్వండి, మనకున్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానివ్వండి, అందరూ కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. చక్కగా 13వ డివిజన్లో మరి అన్ని కార్యక్రమాలు కూడా గౌరవ శాసనసభ్యులు అందించేటటువంటి సహాయ సహకారాలు, మరి 13వ డివిజన్లో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈ తూర్పు నియోజకవర్గంలో 13వ డివిజన్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు వారు అనేక సహాయ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మనకి ఏ సహాయం అవసరమైనప్పటికి కూడా గౌరవ శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తవి పెట్టుకోవడం, యాడింగ్ చేయటం, లేదా కొత్త కార్డులు ఇష్యూస్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి డివిజన్లో కానీ నగరంలో కానీ. మరి సచివాలయాల్లో మనకున్నటువంటి సిబ్బంది కూడా చక్కగా వాళ్ళు అన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి, అట్లాగే దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి ఈ యొక్క అవగాహన చైతన్యపరచాలని చెప్పి కోరుకుంటూ, మన జోనల్ కమిషనర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని వారు పాపం నిన్న మనకు ప్రధానమంత్రి గారు సైనిక వందన కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు విజయవాడ ఇచ్చేసి ఆ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు కూడా ఆ పనిలో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జోనల్ కమిషనర్ గారికి, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఈ గారికి, సామ్రాజ్యం గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ డివిజన్ కార్పొరేటర్గా శాసనసభ్యులు మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినందుకు వారికి కూడా ఈ యొక్క మా కమిటీ తరఫున, డివిజన్ పార్టీ తరఫున కార్పొరేటర్గా అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మన జోనల్ కమిషనర్ గారికి, సహచర ప్రజాప్రతినిధి ఈ డివిజన్ కార్పొరేటర్ గారైన ముమ్మనేని ప్రసాద్ గారికి, మన ఈ గారు, అదేవిధంగా డిఈ గారు, ఇక్కడ ప్రధానమైన బాధ్యులు గద్దె ప్రసాద్ గారికి వచ్చేసి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమ కాన్సెప్ట్ని, ఉద్దేశాన్ని, ప్రభుత్వం యొక్క విధానాన్ని మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నెలలోనూ 3వ శనివారం ఒక కార్యక్రమం తీసుకుని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసుకునే విధానమే ఈ కార్యక్రమం. ఈ రోజున బీట్ ది హీట్ ఒక మంచి డైలాగ్తో ఎండని తరిమి కొట్టండి, దాన్ని తరిమి కొట్టలేకపోయినా మనల్ని మనం ఏ విధంగా ఎండ నుంచి కాపాడుకోబడాలి అనే కాన్సెప్ట్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము ఒక చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నీళ్లు తాగాలని, మజ్జిగ తీసుకోవాలని అవకాశం ఉన్నప్పుడు, అదేవిధంగా నిమ్మకాయ నీళ్లు లేకపోతే ఇతర ఈ మినరల్స్ ఉండేవి, కొబ్బరి నీళ్లు అలాంటివి తీసుకోవాలని, ఇవన్నీ అవగాహన పరచడంతో పాటు ఎండలో మనతో సహజీవనం చేస్తున్న పక్షులు, పశువులు కూడా మన ఒక మనుషులకే కాదు వాటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పక్షులకి నీళ్లు అందుబాటులో ఉంచేటట్టుగాను, అదేవిధంగా పశువులకి, కుక్కలకి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, వాటికి అందుబాటు ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. మరి గతంలో మనం దోమల మీద కార్యక్రమం చేసాం, పరిశుభ్రత మీద కార్యక్రమం చేసాం, చెట్ల పెంపకం మీద కార్యక్రమం చేసాం, ఇంకుడు గుంటల కార్యక్రమం చేసాం. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయబట్టే ఇంకుడు గుంటల మీద ఒక అవగాహన ఉంది ప్రజల్లో. దోమలు తరిమి కొట్టడానికి ఆలోచనలు ఉన్నాయి, రకరకాల విధానాలు ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో మీరందరూ కొందరు ఆ రోజు కూడా పనిచేసి ఉంటారు. ఎప్పుడు దోమల గురించి ఆలోచనే చేయకపోగా 2014-15లో దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక ఇట్లాంటి కార్యక్రమం పెట్టారని చెప్పి అవహేళన చేశారు. నేను శాసనసభలో
కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామాలు మండలాల్లో ప్రదర్శనలు రైతుల పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ప్రతి రైతు బౌలు రైతులకు ఇవ్వాలని రాస్తారోకోలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు సంఘం వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తెలిపారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేటట్లు నూతన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంబీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న గ్రామాలు మండలాల్లో నిరసనలు ప్రదర్శనలు రాస్తారోకోలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ వాటి అనుబంధంగా ఉండేటువంటి అసోసియేషన్స్ అన్నీ సమ్మెకు పిలిపించినాయి అంతకు మునుపు. అదే సందర్భంగా అదే రోజున దేశంలోని 540 రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు పిలిపించున్నాయి. అయితే ఇప్పుడు తాత్కాలికంగా దేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టి మిత్రులారా, మోడీ గద్దెనెక్కిన మొదలు అన్ని రంగాలని కూడా ఒక విధంగా విధ్వంసం చేస్తూ వస్తున్నాడు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని దాదాపు 42 చట్టాలని ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్లకి పారిశ్రామిక అధిపతులకి లాభాలు చేకూర్చే విధంగా వాటిని అమలు చేయడానికి పూనుకుంటున్నాడు. చాలా దుర్మార్గం. అదేవిధంగా రైతాంగం కనీస గిట్టుబాటు ధర ఒక చట్టం చేయండి అని చెప్పి మొత్తం పోరాడుతూ ఉంటే అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ముందు మేమే కనుక అధికారంలోకి వస్తే C2+50 మేము అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మా వల్ల కాదని చెప్పారు. అందరికీ నమస్కారం. నిన్ననే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగానికి సంబంధించి సమీక్ష చేశారు. అంటే పొగాకు ధర 12,500కి తక్కువ లేకుండా కొనాలని, కోకో 500కి తక్కువ లేకుండా కొనాలని, మిర్చి కూడా 11,781 రూపాయలు నిర్ణయించారు. దాంట్లో నష్టపోయిన వాళ్ళు లిస్టులు తయారు చేయమని చెప్పారు. అంటే 2-3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పంటలు కొనటం లేదు, కొన్నా గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి ఎదురు చూస్తుంటే ఇప్పుడు మేల్కొని కొన్ని రేట్లు చెప్పి ఆ రేటు ప్రకారం కొనాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు నిర్ణయించినటువంటి ధరలు రైతాంగానికి ఆమోదయోగ్యం కాదు. కనీసం గత సంవత్సరం ధరలైనా ఇవ్వాలి అని చెప్పేసి ఆందోళన చేస్తుంటే ఆ ధరలు ఇప్పించడానికి ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం అంతకంటే తక్కువకి కంపెనీలు కొనాలని బ్రతిలాడటం సరైంది కాదు. అందుకనే ఈ ప్రభుత్వం రైతుల పక్షమో లేకపోతే ఫ్యాక్టరీలు కంపెనీల పక్షమో దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ను కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలా అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. చారిత్రక సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పర్యాటక మున్సిపల్ శాఖల అధికారులతో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్యాటకంగా జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. చారిత్రక సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీలకు కూడా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి బొమ్మ విశిష్టతను పర్యాటకులకు చాటి చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లో కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలా అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి సుందరీకరణతో ఆకర్షణీయంగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొండపల్లి బొమ్మ చారిత్రక వైభవం, బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్ల పొనికి చెక్క ప్రాచుర్యాన్ని అలాగే బొమ్మలకు సంబంధించిన విశేషాలను పర్యాటకులకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేసి ప్రత్యక్ష అనుభూతి పొందేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే రూపొందించిన డిజైన్ ఆధారంగా ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే వైఎస్ఆర్పీ గారికి
డిపిఓ గారికి, వేదిక ముందున్న పెద్ద ఆఫీసర్లందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, నాయకులందరికీ, ఈ కార్యక్రమం వచ్చిన అధికారులు, ప్రజలకందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల బీట్ ద హీట్ కార్యక్రమం అంటే ఎండలో ఎలాగ జాగ్రత్త తీసుకోవాలి దాని గురించి ఇప్పటివరకు ప్రజలందరూ జాగ్రత్తలు తెలియజేశారు, ఏం తీసుకోవాలనేది. ఇది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా అంశం. సో దాంట్లో అన్ని వేరే వేరే అంశాలు ఉన్నాయి. సో మెయిన్ స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో ఇప్పుడే మన ఎంపీడీఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల ఒక్కొక్క థీమ్ పెట్టుకొని ఆ నెలలో ఆ థీమ్ గురించి ప్రజలకి అవగాహన కల్పించడము, ఇవన్నీ మనకు ఉపయోగపడేటివే. మనము ఒకవైపు చెత్తను ఏ ప్రకారం వినియోగించాలి, అలాగే ఎలాగ సంపద సృష్టించాలి, సో అట్లాగే ఎట్లాగా ఇప్పుడు హీట్ ఇది సమ్మర్ కాలంలో ఇది చేయాలి, నెక్స్ట్ నెలలో వచ్చేసరికి మొక్కలు నాటుకొని దాని ఏ ప్రకారం మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఏ ప్రకారంగా మనకు ఉపయోగపడతాయంటే సొసైటీ అంటే అన్ని రకాలు ఇప్పుడు పెద్దని చెప్తున్నారు ఎంత చక్కగా డ్రైనేజెస్ ఉన్నాయి, అన్ని బ్లాక్ అయిపోయాయి అని. సో దీని గురించి అవగాహన తీసుకొచ్చి ఫైనల్లీ మనం అందరం కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఓకే, మన డిసిప్లిన్గా ఉంటే ఇవన్నీ మనం అరికట్టవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, లేదా ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా ఫస్ట్ గుర్తుకొచ్చేది ల్యాండ్ క్లియర్ చేయండి. ల్యాండ్ క్లియర్ చేయండి అంటే ఏం చేయండి, అక్కడ ఉన్న మొక్కలన్నీ తీసేయండి. అదే ఒక మొక్క పెంచడానికి ఎంత టైం పడుతుందో మీకే తెలుసు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన మొక్క కట్టేసి హ్యాపీగా అక్కడ ఒక బిల్డింగ్ కట్టేస్తాము, రోడ్ వేసేస్తాము. అలా జరుగుతున్నప్పుడు ముందు బుద్ధిలో ఉండాల్సింది ఏంటంటే ఒక మొక్క కట్ చేస్తే చెట్టుని మినిమం 10 మొక్కలు మనం నాటాలి. అప్పుడే ఈ పచ్చదనాన్ని మనం కాపాడగలుగుతాము. ఎందుకంటే ఆ 10 మొక్కలు నాటిన తర్వాత 10 మొక్కలు కూడా రావు కదా, దాంట్లో 2, 3, 4 పోతాయి మళ్ళీ. సో మిగిలేది 4 అయితే చివరికి. కాబట్టి ఒక చెట్టు ఎక్కడైనా నరుకుతున్నాము డెవలప్మెంట్ వర్క్ అయితే ఒక 10 మొక్కలు నాటే ఇది మనసత్వం మనలో ఉండాలా. సో ఇది ప్రతి ఒక్కరు ఆలోచించి మనం ఎక్కడ మొక్కలు కూడా పిల్లలాగే కదా, ఓకే, అవి ఇప్పుడు అదే కారణాంత వల్ల మనం తీసేస్తుంటాము. కానీ దానికి మనము వేరే మొక్కలు నాటే దాన్ని తీయాలి. ఇవన్నీ డిసిప్లిన్గా రావాలి. ఇప్పుడు ప్లాస్టిక్ గురించి చెప్తున్నాము. 2-3 నెలల ప్లాస్టిక్ బ్యాన్ కూడా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ గురించి మాట్లాడుకున్నాము. ప్లాస్టిక్ వల్ల ఎంత హానికరంగా ఉంటుంది, మనం ఆరోగ్యానికి కాకుండా పర్యావరణానికి కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే చూసాను, మన ఏమి అడిగాను, ఇవన్నీ పేపర్ ఫైల్స్. ఇంతకు ముందు కనుక మన జిల్లాలోనే ఆఫీసర్స్ పెట్టండి అంటే ఆ ప్లాస్టిక్ ఉంటాయి కదా లీఫ్లెట్స్, దాంట్లో పెట్టేవాళ్ళు. సో ఇది ఒక మార్పు. ఈ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. ఇప్పుడు మనము దుకాణానికి వెళ్తాం, బయటికి తీసుకురావడానికి, కూరగాయలు తీసుకురావడానికో, లేదా ఈ మాంసం తీసుకురావడానికో, లేదా ఏదైనా వస్తువులు తీసుకురావడానికి మేము ఊరికే ఖాళీ చేతులతో వెళ్తాము. వస్తున్నప్పుడు పాలిథిన్ బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తాం. ఆ పాలిథిన్ ఎక్కడ పడేస్తున్నాం, బయట పడేస్తున్నాం. కదా అని చెప్పినట్టు డ్రైనేజ్కి వెళ్ళిపోతుంది. అదే ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు తెలుసు, మనం దుకాణానికి వెళ్తున్నాము, బయట నుంచి ఉదయం వెళ్తే కూరగాయలు తీసుకురావాల్సి వస్తుంది, సండే భానువారం వెళ్తే మాంసం పట్టుకురావాల్సి వస్తుంది. అప్పుడు ఒక క్లాత్ బ్యాగ్ జేబులో పెట్టుకెళ్ళవచ్చు కదా, ఓకే, ఒక గుడ్డ సంచి తీసుకెళ్తే సో మనం దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. పాలిథిన్ తీసుకురావాల్సిన అవసరం రాదు, మన పర్యావరణాన్ని మనం కాపాడగలుగుతాం. ఇట్లాగా మార్పు మన నుంచి మొదలవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలనే ప్రతి నెల ఒక థీమ్ పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించండి అని చెప్తున్నారు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు, న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చెయ్యాలని తాపత్రయపడతా ఉన్నాడు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు.
ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. సరే, రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, 2 అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం. అరెస్టులు చేయటం, బెదిరించటం, ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై 2 కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు. సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ 2 కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీ కాలనీలో అనాది కాలంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్థానికంగా ఉన్న పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో అధికారులతో చర్చలు జరిపి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం ఆటోనగర్లోని ఏఐసీసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రిజిస్ట్రేషన్తో కూడిన ఇళ్ల పట్టాలను అందజేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కామన్ సైట్ రెగ్యులేషన్ చేయాలని చెప్పి 40 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుకూలమైన వాతావరణం ఇచ్చినా కానీ ఆఫీసర్స్ వల్ల అడ్డంకుల వల్ల కొద్దిగా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాక ఎమ్మెల్యే గారు చైర్మన్ రామరాజు గారు కృషితో ఏపీఐసి చైర్మన్ గారు మెయిన్ కృషి చైర్మన్ గారి కృషితో కూడా ఇది సెటిల్ చేయడానికి మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. దీని మీద త్వరలో మేము జనలబాడీ పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుని ఏపీఐసి చైర్మన్ గారి దగ్గర ఫైనల్గా మీటింగ్ చేసుకుని ఈ కాలనీ వాసుల 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఆశించిన ఫలితం అనుభవించడానికి మాకు జనలబాడీ తీర్మానం అయినాక మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియపడుతున్నాం. ఏపీఐసి కాలనీలో అనాది కాలంగా ఉన్న సమస్యని ఇప్పుడే అనేక పర్యాయాలు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడున్న ఆ ఇళ్ల మీద ఎలాంటి అదనపు భారం ఒక్క పైసా కూడా పడకుండా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి సహాయం అందించాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి 1కి 4 సార్లు ఇక్కడ ఉన్న వాస్తవాలు ఏంటి, ఈ స్థలానికి
ఎవరు డబ్బులు కట్టారు, కామన్ ప్లేస్ ఎవరి పేరు మీద ఉంది, డబ్బులు కట్టింది ఎవరు, ఇవన్నీ కూడా 50 సంవత్సరాల రికార్డునంతా కూడా బయటికి తీసి రామరాజు గారు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి అధ్యక్షతన ఆయన యొక్క సంకల్పంతో వాళ్ళ పేద ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంగానండి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి, రెగ్యులరైజ్ చేయాలా, వాళ్ళ పేరు మీద ఉండాలా, ఇది ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఆక్యుపై చేసి కట్టినా కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ అందరూ కూడా దానికి అనుకూలంగా ఉన్నారు. ఈ యొక్క వాతావరణంలో ఇక్కడున్న స్థలాలు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్క పైసా బడ్డీని పడకుండా వాళ్ళ ఆస్తి వాళ్ళకి దక్కాలి అనే కాన్సెప్ట్. సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక హామీల అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హామీల అమలు విషయంలో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులు వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాజీ ఐఏఎస్ అధికారైన ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూసాం, ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. ఈ రోజు తీసుకుంటే మహిళలు, రైతులు, వ్యాపారులు, అలాగే ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వం తాలూకా హామీలు నెరవేర్చని పరిస్థితి చూసి ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఉండే పరిస్థితి, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత చూపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఈ వ్యతిరేకతని, ఈ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇంత దుర్మార్గంగా లేని మద్యం స్కామ్ ని వీళ్ళు తీసుకొచ్చి అందులో భాగంగా రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని ఇలా దుర్మార్గంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది. అసలు మద్యం అమ్మకాలు తగ్గితే స్కామా, మద్యం అమ్మకాలు పెరిగితే స్కామా? గవర్నమెంట్ మద్యం అమ్మితే స్కామ్ అవుతుందా? ప్రైవేట్ వ్యక్తుల చేతికి మద్యం అమ్మకాలు అప్పజెప్తే స్కామ్ అవుతుందా? ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా ఈ విధంగా దుర్మార్గంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తూ ఉండే పరిస్థితి, కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేప్పుడు తీసుకుంటే బెల్ షాప్స్ లేకుండా చేసింది, పెర్మిట్ రూమ్స్ లేకుండా చేసింది, మద్యం షాప్స్ 33% తగ్గించడం జరిగింది, లిక్కర్ షాప్స్ ని 33% తగ్గించడం జరిగింది. అలాగే మద్యం అమ్మకాల్ని తగ్గించడం జరిగింది. ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి మనం చూసాము. అంత మద్యం అమ్మకాల్ని తగ్గించి అలాగే ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఆ గవర్నమెంట్ అంతగా ప్రయత్నిస్తే ఈ గవర్నమెంట్ తీసుకుంటే ఈ రోజు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, మద్యం అమ్మకాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మరి ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పడం వెనక జరిగిన స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. అలాగే ఈ బెల్ షాప్స్ ఇంతగా పెంచేశారు కదా, దాని వెనుకున్న స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, లేదా ఫైబర్ నెట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ మీద దర్యాప్తు చేయండి. ఇవన్నీ వదిలేసి లేని స్కామ్ ని సృష్టించి ఇలా కక్ష సాధింపు చర్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమేనా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే
ఎన్నో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్న దుర్మార్గకరమైన చర్యలు ఎలా ఉన్నాయంటే వ్యాపారవేత్తలను భయపెడుతూ ఉన్నారు. తీసుకుంటే జిందాల్ లాంటి పెద్ద సంస్థ మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరలిపోయింది. అలాగే మాజీ ఐపీఎస్ అధికారుల్ని ఈ విధంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అలాగే డీజీ స్థాయి ఉన్న ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి, ఎలాంటి దారుణమైన పరిపాలన ఇక్కడ సాగుతూ ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అనేది క్లియర్ గా ఈ సంఘటనల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలు చేస్తాము, న్యాయ పోరాటాలు చేస్తాము. కానీ ఈ కూటమిలో ఉన్న వ్యక్తులకి ఒకటే చెప్తూ ఉన్నాము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే దానికి వడ్డీతో సహా చెల్లించే రోజులు రానున్న రోజుల్లో రాబోతూ ఉన్నాయి అనేది మీరు గుర్తించండి. ఎప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఆపండి. ఇలాంటి దుర్మార్గకరమైన అరెస్టుల్ని ప్రోత్సహించొద్దు. ఇలాంటివి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. లేదా ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు వస్తుంది ఇలాంటివి గనుక కొనసాగితే అనే విషయం గుర్తుంచుకోండి. ఇందులో ఎటువంటి స్కాము జరగలేదు, లేని స్కామ్ ని మీరు సృష్టించారు కాబట్టి దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో శనివారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా పరిసరాలు స్వచ్ఛందంగా ఉంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి దేవస్థానం రాజగోపురం ముందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ జరిగింది. ఆలయంలోని పలు విభాగాల అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీ కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్ బాబు ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హీట్ అనే అంశంపై అవగాహన స్పెషల్ డ్రైవ్. ముఖ్య అతిథులుగా పాల్గొనే ఎమ్మెల్యే బోండా ఉమా, సిసిఎల్ఏ కమిషనర్ జయలలిత, విజయవాడ కమిషనర్ జ్ఞానచంద్ర. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆటోనగర్ ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. స్వచ్ఛాంధ్ర ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే రామ్మోహన్. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి పలు సూచనలు
2 ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ STV న్యూస్.